తెలియదు మళ్ళీ ఆ చిన్మయ్య అంట ఆమె ఓరు నాయనో ఆమె ఇంత పెద్దగా రాసింది. ఈ అమ్మ ఎందుకు రాసిందో నాకు అర్థం కాలేదు. అది చదివి 3 ఉత్సాహం ఓపిక ఏదీ లేదు నెగిటివ్ ఉన్నప్పుడు. సో శివాజీ గారు చెప్పిన దాంట్లో అయితే ఎక్కడ తప్పు లేదు బ్రో. శివాజీ గారు చెప్పింది ఏంది అసలు ఏందని చెప్పేసి వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదేమో, లేకుంటే అర్థమైనా కానీ కాంట్రవర్సీలు చేయాలి, శివాజీని తొక్కాలి, శివాజీ గారిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చేశారేమో. మరి పాపం ఆయనతో సారీ కూడా చెప్పించుకోరు బ్రో. నిజంగా ఈ అమ్మ జీవితం నిజంగా చెప్తున్నాను, సారీ కూడా చెప్పించారు బ్రో. ఆయనతోటి చెయ్యని తప్పుకి సారీ చెప్పాడు. ఆ మాత్రం జ్ఞానం ఉండాలి మన వాళ్ళకైనా. సో శివాజీ వచ్చేసి ఒక మాట్లాడారు శక్తిలాగా మాట్లాడడం చూస్తామని చెప్పేసి. సో ఆయన మాట్లాడిన దాంట్లో అయితే ఇక్కడ నెగిటివ్ అయితే లేదు. సో వీళ్ళందరూ ఎందుకు ఇంత నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తుంటే అంటారు. ఆయన మీద మన డ్రగ్స్ ఉందా, లేకపోతే ఇప్పుడు ఇంకా మూడు ఛాన్స్ పెట్టేస్తున్నాం మళ్ళీ ఫ్యాక్స్గా. సో అట్లా మనకు డ్రగ్స్ పెట్టుకున్నారంటారు. వీళ్ళు బతికేదే నెగిటివిటీలో బ్రో. నాకు అర్థమైతే లేదు ఏంటంటే, సో అడుక్కుని తినేటోడు కూడా మంచి గురించి మాట్లాడితే మంచిగా వింటాడు, కానీ వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడతారో నాకు అర్థమైతే లేదు బ్రో. ఆమె చెప్తుంది కదా, సో అలా సామాన్లు అని చెప్పడం కరెక్ట్ కాదు, సో ఇలా ఆడవాళ్ళ గురించి దూషించడం కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆయన ఏం దూషించలేదు, ఆయన ఏం చెప్పలేదు. ఆ సామాన్లు అనే వర్డ్ తప్పు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. నేను కూడా చెప్తాను బ్రో, రామ్ చరణ్ గారి మూవీలో ఒక సాంగ్ వచ్చింది మన రీసెంట్గా పెద్దలో. సో దాంట్లో సరుకు సామాన్లు అని చెప్పేసి అక్కడ కూడా వచ్చింది. మరి అక్కడ ఎవరు పట్టుకోలేదే. సో అదేంటంటే మన వాళ్ళకి ఏంటంటే ఎవరైనా ఎదుగుతున్నారు అంటే కింద పట్టి గుంజడం లాగడం అలవాటు అయిపోయింది జనాలకి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఎన్ని మంచిగా చెప్పినా కానీ మంచి కోసం చెప్తే ఎవడు వినడు, చెడు కోసం చెప్తే వింటారు కదా. సో ఆయన మంచి చెప్పినప్పుడు చాలామందికి అర్థం కాలేదు అది. కానీ అనసూయ, చిన్మయి వీళ్ళైతే ఎప్పుడైతే దీన్ని నెగిటివ్ చేద్దామని ట్రై చేశారో, సో ఎప్పుడైతే నెగిటివ్ చేయాలని చేశారో అప్పుడు మాత్రం జనాలు రీచ్ వచ్చేసింది. ఆయన మంచి చెప్పిన రోజు నువ్వు మైక్ పెట్టలేదు, కానీ ఆయన చెడు చెప్పిన రోజు కూడా నా దగ్గర మైక్ పట్టుకొని వచ్చావు. ఇది మన జనాలు ఏంటంటే చెడుకు చాలా అట్రాక్ట్ అవుతాము, మంచిని చాలా దూరం పెడతాము. మనలో ఉన్న దరిద్రం అదే. సో ఈవెన్ నువ్వు నేను అని చెప్పట్లేదు, మనం, నువ్వు అతను ఇతను నేను చెప్పట్లేదు, మనం మీన్స్ మన జనాలు మంచి మాట్లాడినప్పుడు మనము